అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం మాత్రం ముమ్మరంగా కొనసాగుతుంది. బాధితులు కూడా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ గారికి వాళ్ళ సమస్యలను చేరవేస్తున్నారు. అదేవిధంగా మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉన్నాము. జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అదనపు కలెక్టర్ గారు, దాంతోపాటు పీడీ గారు కూడా మొత్తం పెద్ద ఎత్తున ప్రజలు ఉన్న సమస్యలను కూడా పరిష్కరించేందుకు వాళ్ళు అంతా ప్రజల ఎవరైతే సమస్య ఉన్న వారు ఉన్నారో వాళ్ళ చేత సమస్యల కొరకు వాళ్ళ పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారు. అదేవిధంగా మనం ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాం. మన దగ్గర ఒక బాధితురాలు ఉన్నారు. వాళ్ళ సమస్య తెలుస్తుంది. అమ్మాయి చెప్పమా, నీ పేరేం పేరు? నా పేరు కళ్యాణ్ సార్, మా సూర్యాపేట. ఎందుకు వచ్చారు మీరు? మా సొంత ల్యాండ్ లో మేము బర్రెలకు ఫామ్ వేసుకోవాలని మేము సొంతంగా పైసలు పెట్టి కొనుక్కొని మేము కొన్న తర్వాత కొన్ని కూడా 2 years అయింది సార్. 2 years అయింది. 2 years అయిన తర్వాత అంతలో అప్పటిదాకా కూడా మా జోలికి ఎవరు రాలేదు. ఆ 2 years అయినాక మేము ఇప్పుడు బర్రెల ఫామ్ పెట్టుకోవాలని, బర్రెలకు షెడ్ వేసుకోవాలని మేము రేకుల షెడ్ వేసి మోటార్ కూడా వేయించినాం. బోర్ వేయించి మొత్తం ఫినిషింగ్ తిప్పించి గోడలు వేయించినాం సార్. వేయించి కూడా నెల అవుతుంది సార్. ఇప్పుడు అయితే పని నడుస్తూనే ఉంది. నిన్న 30 మందిని పెట్టి నిన్న కూలగొట్టడం జరిగింది. మా ఇంటి పక్కన వాళ్ళే, రెడ్డివేణి లింగయ్య, రెడ్డివేణి సురేష్, బయ్య నరేష్, అన్వేష్. అంటే మీరు బోర్ వేసిన రోజు ఏమన్నా మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఆపే ప్రయత్నం చేశారా? లేదు సార్, వాళ్ళు మా దగ్గరికి రాలే. మాకు అసలు మా జోలికే రాలే వాళ్ళు. ఆ రోజు రాలే. మేము సొంతంగా మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏం లేదు. లేకున్నా వాళ్ళు దౌర్జన్యం చేయడం జరుగుతుంది మా వల్ల. మమ్మల్ని అంటే వాళ్ళు రౌడీలను వేసుకొని వచ్చి నిన్న 30 మందిని వేసుకొని వచ్చి నిన్న మొత్తం యాడికాడికి మొత్తం కూలగొట్టిరు. నిన్న మధ్యాహ్నం 5 గంటలకి కొంచెం గోడలు కూలగొట్టిరు. అర్ధరాత్రి 1ంటికి మొత్తం 30 మంది తీసుకొచ్చి మొత్తం గోడలు మొత్తం కూలగొట్టడం జరిగింది. దానిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే మీరు పెద్ద ఎత్తున కూడా కొన్ని రోజుల క్రితమే దీన్ని ఖరీదు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మీ దగ్గర దస్తావేజ్ ఉంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మా న్యాయం కావాలని కోరుతున్నాం సార్. చెప్పమ్మా, ఏమైతే మీ బాధ? మా కోడలే. నేను 5ంటికి అటు పోయే వరకు కూలగొడదానికి వస్తుంటే నాకు భయం అయింది. 30 మంది ఒక ఇంటికాడ 20 మందిని పెట్టిరు. వాళ్ళకు రోడ్ల మీద ఉన్నారు. ఉండి మొత్తం కూలగొడుతుంటే మా పిల్లగాళ్ళకు ఫోన్లు చేస్తే మా పిల్లగాళ్ళు వచ్చే వరకు వాళ్ళు తాగిండ్రు. పోకురయ్యా అని నేను ఆపే వరకు మా అల్లుడు వాళ్ళందరూ వచ్చి పోయే వరకు పోలీసు వాళ్ళ కాడికి పోయి కంప్లైంట్ ఇవ్వగానే వచ్చి వాళ్ళు వచ్చే వరకు వెళ్ళిపోయారు. పారిపోయి ఆడికి పోయి మళ్ళీ వచ్చే వరకు ఆడ అప్లికేషన్ ఇచ్చినాక మళ్ళీ వాళ్ళు రాలే. వచ్చి చూసుకొని పోయారు సార్లు. వచ్చి చూసుకొని పోగానే మళ్ళీ నైట్ పోయినాక వద్దని అన్నారు. రాలేదు. మళ్ళీ ఉన్నది వచ్చి నైట్ కూలగొట్టిరు సోమవారం నాడు. అంటే ఇప్పుడు మీరు ఎవరి కాడ ఖరీదు చేసారు? ఎన్ని సంవత్సరాలు ఖరీదు చేసింది? సుజాత. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు అవుతుంది సార్. తారీఖు 4వ నెల 2024 సంవత్సరం అయింది. 1 year అయింది. ఆమె దగ్గర నుంచి సుజాత అనే వ్యక్తి కాంచి మేము కొనుగోలు చేయడం జరిగింది. ఆమె కాంచి అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి సార్. డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. వాళ్ళ తండ్రి ఆయన పసుపు కుంకాలు ఇస్తే ఆమె కాంచి మేము కొనుక్కున్నాం సార్. దగ్గర ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళ తోడబుట్టిన అన్నయ్య ఉన్నారు, వారి మాటలు తెలుసు. చెప్పండి, అసలు ఏమైంది? అసలు ఎందుకు మీరు ఇలా కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది? సార్, రెడ్డివేణి లింగయ్య అనే ఆయన మీద ఆల్రెడీ 10 మన అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి మన టౌన్ స్టేషన్లో. అయితే ఆయన కాడ ఏ ఆధారం లేదు. రెడ్డివేణి లింగయ్య అనే పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కూడా వాళ్ళకు ఒక పాస్బుక్ లేదు, ఒక పట్టా లేదు, ఒక పానీ లేదు, ఏ రికార్డు లేదు. ఆయన దౌర్జన్యంగా రౌడీలను వేసుకుని వచ్చి మా చెల్లె ల్యాండ్, నా ల్యాండ్ను ఆక్యుపై చేస్తానికి దౌర్జన్యంతో. అంటే ఒకటి ఇక్కడ చిన్న సలహా అనుకోవచ్చు. ఇప్పుడు ఆయనకు ఏం లేకుండా మీ భూమి మీద రావడం కారణం అంటే మీ పక్క భూమి దానికి మా అద్దులలో లేడు. మాకు అంటే కిందికి ఉంటుంది. మా అద్దులలో అయితే లేడు. మాకు అమ్మిన ల్యాండ్ అద్దులల్లా ఎటువంటిది ఆయన అద్దు లేదు. కానీ ఆక్యుపై చేయాలి, దీన్ని ఆక్రమించాలి, నాకు పెద్ద వాళ్ళ పలుకుబడి ఉంది, ఆక్రమించాలని 30 మందిని 5 గంటలప్పుడు తీసుకొచ్చి ఫోన్ చేసి వాళ్ళక్కడ కత్తులోనే పోవద్దు అంటే మేము దూరంగా ఉన్నాం. అక్కడక్కడ బోర్డర్లలో పెట్టి మమ్మల్ని ఎవరు వీడియోలు చేయకుండా మనుషులను పెట్టి భయాందోళన గురి చేశారు. 100 కాల్ చేస్తే పోలీసులు వచ్చారు. 5 గంటలప్పుడు పోలీసులు రాగానే పారిపోయారు. అప్పుడు 30% కూలగొట్టారు.
మేము నైట్ ఇదంతా ఒక భాగం. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వచ్చారు, మీరు కలెక్టర్ గారిని ఏమి కోరదామని చూస్తున్నారు? మేము పిటిషన్ ఇచ్చినా కూడా వాళ్ళకు నైట్ 1 గంటకు వచ్చి కూలగొట్టిరంటే మాకు రక్షణ కలగాలి కదా సార్. మాకు భయం ఉంది, చంపుతారన్న భయం ఉంది. నైట్ 1 గంటకు మొత్తం ధ్వంసం చేసిరు. పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు 30% అయితే పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత మొత్తం 100% కూలగొట్టారు. ఇప్పుడు బాధితులు చెప్పేది ఒకటే, ఏంటంటే ప్రతి సోమవారం ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారికి మాత్రం మేము మా సమస్య తెలుపుతుందుకు వచ్చామని చెప్తున్నారు. ఏంటంటే మేము గత సంవత్సరం క్రితం ఒక వ్యక్తి దగ్గర ఖరీదు చేసాము, అది మొత్తం కూడా మా దగ్గర లింక్ డాక్యుమెంట్. ఎందుకంటే వీళ్ళంతా చూపిస్తున్నారు ఏ డాక్యుమెంట్ ఉంది, ఎక్కడ ఏ సంవత్సరం నుంచి ఎవరి దగ్గర నుంచి వచ్చిందని చెప్తున్నారు. మేము ఎవరి దగ్గర కూడా మేము కబ్జా చేయలేదు. ఎందుకంటే మేము ఎవరైతే మొదట ఎవరమ్మారో దొరసాని అనే వాళ్ళ దగ్గర నుంచి ఒకరి నుంచి ఒకరు ఖరీదు చేయడం జరిగింది తప్ప మాకు ఎలాంటి సమస్య కూడా లేదు. ఎందుకంటే మేము ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి డాక్యుమెంటే ఖరీదు చేసాం. కానీ కావాలని కొంతమంది మాత్రం దీన్ని రాజకీయ పలుకుబడితో మాత్రం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే మేము ₹1000 పెట్టి వెచ్చించి మేము భూమి కొనుక్కున్నాము. తీరా ఏదైనా గొర్రెలు కావచ్చు లేకపోతే బర్రెలని మేము జీవనోపాధి కోసం మేము షెడ్ నిర్మిస్తే మాత్రం వచ్చి పెద్ద ఎత్తున 30-40 మంది వచ్చి మమ్మల్ని భయభ్రాంతకు గురి చేసి పెద్ద ఎత్తున మొత్తం కూలగొట్టడం జరిగింది. పోలీసులు కూడా ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. పక్క వ్యక్తి దగ్గర ఎవరైతే మా మీద దాడి చేశారో అతనికి ఏమున్నాయి, ఎందుకంటే ఆయన భూమి ఎవరికాడ ఖరీదు చేసిండు, ఏ సైడ్ నెంబర్లో ఉంటో మొత్తం కూడా నిజాలు తెలపాలని చెప్తాను. ఎందుకంటే ₹1 కలిస్తేనే మాకు భూమి మీ ప్లాట్ కొనుక్కున్నాం తప్ప ఏం లేదు. ఎందుకంటే మా సొంతం చెల్లె కావచ్చు, మేము కావచ్చు, అక్కడ మాకు ఎక్కడ ఎలాంటి ఆస్తుపాస్తులు లేవు. ₹1 కలిసుకున్నటువంటి భూమిని ఈ రోజు మేము అక్కడ నిర్మించుకున్న షెడ్ని మాత్రం పెద్ద ఎత్తున 30-40 మంది వచ్చి కూలగొట్టింటే మాకు ప్రాణహాని కూడా ఉంది. ఖచ్చితంగా జిల్లా ఎస్పీ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలని కూడా బాధితులు కోరుకుంటున్నారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.